ఏపీ పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలని వైసీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేల ఎత్తుగడలు బయటపడుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆడియో లీక్ అయింది. రేపటి నుంచి పెన్షనర్లను రాజీనామా చేసిన వాలంటీర్లే తీసుకెళ్లి పెన్షన్లు ఇప్పించాలన్నారు పేర్ని నాని. ఆటోలు పెట్టి పెన్షనర్లను సచివాలయాలకు తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించాలని, దానికి ఖర్చంతా తామే చూసుకుంటామన్నారు. పెన్షనర్లను మళ్లీ ఇంటి దగ్గర దింపే బాధ్యతను కూడా రాజీనామా చేసిన వాలంటీర్లకే అప్పగించాలంటూ వైసీపీ నేతలకు పేర్ని నాని ఆడియో మెసేజ్ పంపించారు. విలేజ్ సర్పంచ్లకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పని ఇది. మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో, వాళ్ళ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి, తర్వాత ఆ లెక్కలేంటో మన ఇద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచిళ్ళు గించీళ్ళు అన్నీ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకుని చేయమని ఆచరించమని చెప్పని చెప్తున్నాను. విలేజ్ సర్పంచ్లకి అట్లాగే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సినటువంటి నేను చెప్పేటువంటి పని ఇది. మీ పంచాయతీ సెక్రటరీ గారితోనూ వాళ్ళతో మాట్లాడుకుని రేపు పెన్షన్స్ ఎట్లా ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులో లేదా సచివాలయంలో, వాళ్ళ ఏ క్లస్టర్లో ఎప్పుడెప్పుడు రావాలి అనేది మీరు వివరం కనుక్కుని మనం రిజైన్ చేసినటువంటి వాలంటీర్లు మీరు కలిసి ఆ పెన్షన్దారులందరినీ కూడా దగ్గరుండి వీలుంటే ఆటో పెట్టండి, తర్వాత ఆ లెక్కలేంటో మన ఇద్దరం చూసుకుందాం. ఆటో పెట్టి ఆటోలో ఎక్కించుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ మంచిళ్ళు గించీళ్ళు అన్నీ చూసి వాళ్ళకి పెన్షన్ ఇప్పించేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ రిజైన్ చేసినటువంటి వాలంటీర్ గారు అందరూ కలిసి దీన్ని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకుని చేయమని